It's been so long time that I'm making my next video. అసలు టైం దొరకలేదు నెక్స్ట్ వీడియో చేయడానికి. బట్ ఎట్లా అట్లా టైం తెచ్చుకొని వచ్చేసిన, కొంచెం గ్యాప్ స్పేస్ ఇచ్చుకొని. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తామంటే, పోయిన వీడియో కొంచెం మంచి రీచ్ వచ్చింది కంపేర్ టు మై పాస్ట్ వీడియోస్. అండ్ ఈ వీడియోలో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు ఒక బిజినెస్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ నేనే ఎక్స్పోర్ట్ చేసిన అనుకోండి, అసలు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎంత ఉంటుంది, దాని మధ్యలో ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, ఇంకా ఓవరాల్ థింగ్స్ దట్ ఐ గాట్ నాట్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. అండ్ కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ మిడిల్లో ఒక సర్ప్రైజ్, ఒక బిజినెస్ ఎక్స్పోర్టర్, ఒక 2-3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పోర్టర్స్ చేసిన మిస్టేక్స్ అండ్ వాళ్ళు చేసిన కొన్ని కామన్ మిస్టేక్స్ ఇనిషియల్ బిగినింగ్లో చేసినవి చెప్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి. వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే, డొమెస్టిక్లో అంటే లెదర్ షూస్ని ఎక్స్పోర్ట్ చేస్తే అసలు మీకు ఏం ప్రాఫిట్ వస్తుందని చూద్దాం. ఫస్ట్ అయితే లెదర్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మీరు ఒక 900 రూపీస్కి తక్కువ షూ చేసుకున్నారంటే, మినిమం టు మినిమం 1000 పీసెస్ తీసుకున్నారంటే అక్కడ 9 lakhs ఖర్చు అవుతాయి. తర్వాత నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్ ఎంత లేదన్నా 1.5 lakhs పడుతుంది, వితౌట్ ఇంక్లూడింగ్ దట్ ట్రక్ అండ్ ఆ షిప్ డీటెయిల్స్, ఇంకా మళ్ళీ అవన్నీ సపరేట్ కంటైనర్, ఇంకా నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్, ఇంకా మళ్ళీ సర్వీస్ ఛార్జ్ ఎక్కడ, మళ్ళీ నీకు షిప్స్ అవన్నీ డొమెస్టిక్ ఛార్జెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ కాస్ట్ అని, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ షిప్ దాకా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అదొక కాస్ట్. మళ్ళీ ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఒక 50 to 70K అవుతాయి. ఎంత లేదన్నా మీకు మినిమం టు మినిమం 2 lakhs ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటారు. బట్ ఒకవేళ మీరు కనుక ఎక్స్పోర్ట్ చేసేది ఒక ప్రోడక్ట్ విచ్ కెన్ బి మీన్స్ ఖరాబ్ అయ్యేది ఉంటే పక్క మీరు మాత్రం హై రిస్క్ ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్స్ అయినా లాస్కైనా మీరే, లాస్కైనా డేంజర్ ఉండదు మీరే. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఆయన చూశాక, సపోజ్ ఒక టొమాటో కావాలని అడిగితే ఆయన ఎంత డీటెయిల్ అడుగుతాడంటే దాన్ని సైజ్ కూడా మెన్షన్ చేస్తాడు. మీన్స్ 5 to 7 centimeter అంత లెవెల్లో మెన్షన్ చేస్తాడు. దాని కలర్ లైట్ గ్రీన్, లైట్ రెడ్, దాట్ టైప్ ఆఫ్ కలర్ హీ వుడ్ మెన్షన్ ఇన్ దిస్ ఎక్స్పోర్ట్. అండ్ ఆయనకు రాలేదు, ఆ లెవెల్ రాలేదంటే పక్కా ఆయన రిజెక్ట్ చేసే అవకాశం ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, if I gonna start this, where would I start? I would be initially starting with a small stipend, like not more than 50 or 40K పక్కా దగ్గర 1 share అండ్ ఫస్ట్ ఎక్స్పోర్ట్లోనే 1 share పోవద్దు. ఇనిషియల్గా మీరు కొంచెం దాని గురించి తెలుసుకోవాలంటే 40 to 50,000 బిలోనే దాని నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి ఏదైనా ఒకటి. ఆ బిజినెస్కి డీల్లకు ఫస్ట్ ఇనిషియల్గా స్టెప్ చేయాలి, అప్పుడే నీకు తెలుస్తుంది ఇక్కడ బిజినెస్ చేయాలా వద్దా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, డోంట్ స్టార్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, లైక్ డూ ఎనీ ఇంటర్న్షిప్ ఫర్ ఎ కంపెనీ హూ ఈస్ ఎక్స్పోర్టింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. మీన్స్ వాళ్ళ దగ్గర వర్క్ చేయండి. మినిమం టు మినిమం 1 year ఆ లెవెల్ వరకు వర్క్ చేస్తే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నేను చెప్పేది అంతే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ బిజినెస్లోకి ఎంటర్ కాండి, లేదంటే మీకు లాసెస్ వచ్చే అవకాశం చాలా హై ఉంటుంది. మళ్ళీ బిజినెస్లోకి ఎంటర్ అయిన వాళ్ళలో మినిమం 90% ఆఫ్ ది మెంబర్స్ స్కామ్స్, లాసెస్లోనే పడ్డారు. ఇట్స్ వెరీ హై రిస్క్ అండ్ హై ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తాను నేనైతే. ఇట్ ఈస్ టేకింగ్ సో హార్డ్ టు టేక్ దిస్ వీడియో. చాలా కష్టం అవుతుంది వీడియో చేయడానికి, బట్ చేద్దాం, ఎట్లన్నా సెట్ చేద్దాం. అండ్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్, దట్ యూ కెన్ కామెంట్ ఇన్ దిస్ వీడియో, లైక్ which topic you want the next video, that I am going to give my level of things. It's not possible to give that much of video quality because of all these things. I can't give వీడియో క్వాలిటీ ఇవ్వలేకపోతున్నా, ఇట్లనే నడుచుకుంటూనే అవుతుంది ప్రతిసారి. ఏదో ఒక రోజు చేద్దాం, ఇప్పటికైతే ఇట్లనే మేనేజ్ చేద్దాం.